సో ఇక్కడ చూడండి టైటిల్ అయితే ఈ విధంగా ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. ఇంకా డిస్క్రిప్షన్ కూడా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు మన యూట్యూబ్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ ఇంకా టైటిల్ని ChatGPT ద్వారా ఎలా జనరేట్ చేయించాలి, దీనికి మనం ఎలా కమాండ్ ఇవ్వాలి, ఏం రాయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా మనం ChatGPT వెబ్సైట్లోకి వచ్చేసేయాలి. ఇక్కడ నేను ఒక వీడియో సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి పాటలో నుంచి వోకల్స్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈ వీడియో అన్నమాట. నేను ఈ వీడియోని ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ సెక్షన్లో ఏమీ లేదు. ప్లస్ ఇక్కడ మనం టైటిల్ కూడా రాయమని చెప్తాము, ఇంకా ట్యాగ్స్ ని కూడా రాయమని చెప్తాము ChatGPTలో. సో ముందుగా మనం ChatGPTలోకి వచ్చేసి ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు తెలుగులో ఇవ్వచ్చు, ఇంగ్లీష్లో కూడా ఇవ్వచ్చు. నేను ఇంగ్లీష్లో ఇస్తాను ముందుగా అయితే. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను నా యూట్యూబ్ వీడియోకి సంబంధించి ఇక్కడ ChatGPTలో ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దీనికి టైటిల్, డిస్క్రిప్షన్ ఇంకా ట్యాగ్స్ కూడా రాయమని ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా రాయాలో చూడండి. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ యూట్యూబ్ వీడియో ఇన్ విచ్ ఐ హ్యావ్ షోన్ హౌ టు క్రియేట్ కరాఓకే ఫ్రమ్ ఎనీ సాంగ్ అండ్ ఆల్సో షోన్ హౌ టు సెపరేట్ వోకల్స్ అండ్ మ్యూజిక్ ఇన్ వన్ క్లిక్ వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్. సో ఏ సాఫ్ట్వేర్ హెల్ప్ లేకుండా మనము కరాఓకే ఎలా క్రియేట్ చేయాలి సాంగ్ నుండి, ఇంకా సాంగ్ లో ఉన్న మ్యూజిక్ ని, వోకల్స్ ని ఎలా సెపరేట్ చేయాలని కూడా నేను వీడియోలో చూపించాను. దీని మీద నువ్వు నౌ యూ రైట్ ఏ SEO ఫ్రెండ్లీ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ఆల్సో. సో నువ్వు టైటిల్ ఇంకా డిస్క్రిప్షన్ ఇంకా ట్యాగ్స్ కూడా ఇక్కడ ఇవ్వు అనేసి నేను కమాండ్ అనేది ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇంకా ఎంటర్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి ప్రాంప్ట్ అనేది తీసుకొని ఇది టైటిల్, డిస్క్రిప్షన్స్ అన్ని ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి టైటిల్ అయితే ఈ విధంగా ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. ఇంకా డిస్క్రిప్షన్ కూడా చూడండి. ఇంకా ఇక్కడ ట్యాగ్స్ కూడా ఇచ్చింది. సపోజ్ మీకు ఈ టైటిల్ నచ్చలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఇక్కడ జస్ట్ మోర్ టైటిల్స్ అని రాస్తే చాలు. ఇంకా ఇది చాలా టైటిల్స్ అనేది జనరేట్ చేసి ఇస్తున్నాను అన్నమాట. మీకు ఏ టైటిల్ నచ్చుతుందో ఆ టైటిల్ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మీ వీడియోలో. ఇంకా ఇక్కడ డిస్క్రిప్షన్ మీకు కొంచెమే ఉంది అని అనిపిస్తే యాడ్ మోర్ ఇన్ డిస్క్రిప్షన్ అని రాయాలి. రాశారంటే సో ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి కాస్త లెంతీ వేలో ఇది రాసి ఇస్తున్నాను అన్నమాట. సో చూడండి ఇక్కడ చూడండి. లేదంటే మీరు పర్టికులర్గా నాకు ఇన్ని వర్డ్స్లో డిస్క్రిప్షన్ కావాలి అని చెప్తే అన్ని వర్డ్స్లో ఇది డిస్క్రిప్షన్ కూడా రాస్తుంది. ఇంకా ట్యాగ్స్ మీకు సరిపోలేదంటే మోర్ ట్యాగ్స్ అనేసి మనము రాయాల్సి ఉంటుంది. సో మోర్ ట్యాగ్స్ అనేసి నేను ఇక్కడ ఇస్తాను. సో దానికి సంబంధించింది. సో చూడండి మేక్ కరాఓకే ఆన్లైన్, ఫ్రీ కరాఓకే మేకర్, కరాఓకే ట్రాక్ క్రియేషన్, ఇలా ఏవైతే ట్రెండింగ్ ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ ఇస్తుంది. ఇంకా హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరు అడగొచ్చు. ఇలా హ్యాష్ ట్యాగ్స్ అని రాస్తే చాలు. ఇది కరెక్ట్గా ఎందుకు ఇదే ఇస్తుంది దీనికి సంబంధించి అంటే, మనం ఫస్ట్ రాసిన ప్రాంప్ట్ తర్వాత వేరే ఏ ప్రాంప్ట్ ఇవ్వలేదు కాబట్టి ఈ టాపిక్కి సంబంధించే మనకి ఇది టైటిల్ కానీ, ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ రాస్తూ పోతుంది. లేదా మధ్యలో మీరు వేరే ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చారంటే ఆ ప్రాంప్ట్కి సంబంధించి నెక్స్ట్ మీరు కమాండ్ ఇస్తూ ఉంటే దానికి సంబంధించి ఆ ప్రాంప్ట్ మీద ఇది అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిందే ఇస్తూ ఉంటుంది అన్నమాట ఆన్సర్స్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ChatGPTని యూస్ చేసి మంచి మంచి టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ని జనరేట్ చేస్తామన్నమాట. సో మీరు ట్యాగ్స్ కోసము, డిస్క్రిప్షన్ కోసం, టైటిల్ కోసము వెతకదాడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనము ChatGPTని యూస్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు. అదే కనుక మీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు వచ్చు అంటే తెలుగులో కూడా మీరు ప్రాంప్ట్ అనేది రాయొచ్చు. ఎలా అంటే నేను ఒక వీడియో చేశాను, యూట్యూబ్ వీడియో. ఈ వీడియో వచ్చేసి కరాఓకేకి సంబంధించింది అని మీరు ఈ విధంగా రాసి ప్రాంప్ట్ ఇచ్చారంటే ఇంగ్లీష్లో నాకు జనరేట్ చేసి టైటిల్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ ఇంగ్లీష్లో జనరేట్ చేసి అని చెప్పి మీరు ఇక్కడ రాసి ప్రాంప్ట్ ఇచ్చారంటే అది జనరేట్ చేస్తున్నాను అన్నమాట ఇంగ్లీష్లో. సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేను తెలుగులో ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి, టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.